సో హలో గైస్ అందరికి మనమైతే ఈరోజు నమస్తే అందరికి మనమైతే ఈరోజు ఇండియన్ బైక్ గేమ్ 3D అయితే ఆడబోతున్నాము. మీకు ఛాలెంజెస్ చూపిస్తానంటే నాకు చాలా ఛాలెంజ్. నేనైతే మామూలుగా ఆడబోతున్నాం. మీకు మా కార్స్ అన్ని చూపిస్తాం. మేమైతే మీకు నెంబర్స్ కూడా చూపిస్తాం. చూడండి నెంబర్స్. మేమైతే ఇప్పుడు గేమ్ లోడ్ అవుతుంది. ఫ్రాంక్లిన్ ఓకే, మన సిటీని అయితే చూసేసి ఉంటారు. అలాగే ఇండియన్స్ కదా మన తుంతున్ వస్తాడు. మన తుంతున్ సౌరత్ కూడా వస్తాడు. అది ఫ్రాంక్లిన్ వచ్చేసాడు. హలో ఫ్రాంక్లిన్, బాగున్నావా? ఫ్రాంక్లిన్ బాగానే ఉన్నాడు. మన కార్ బాగుందా? మన కార్ బాగానే ఉంది. మన తుంతున్ కానీ బయట తీసి మనమైతే ఇప్పుడు తుంతులు కానీ బయట తీస్తున్నాం. వచ్చాడు మనమైతే ఇప్పుడు ఓం భీమ్ బగిన మూవ్ కానీ మోటు పతులను అయితే వద్దు, మోటు పతులు అయితే వద్దనమాట. మనమైతే ఇప్పుడు తుంతున్ సౌరును మనం ఎమ్మటి పడేలాగా చేయబోతున్నాం. అది ఎలాగంటే ఫస్ట్ మనం ఒక 3000 H2 అనమాట. ఇప్పుడు గండి తీసుకోవాలి. జేకే గడిచి వాడికి వంట ఇచ్చేస్తుంది. మనం ఎమ్మటి పడుతుంది. మనమైతే ఫస్ట్ బయటకు వెళ్ళాలి, ఎందుకంటే తుంతులు కొద్దిగా ఫాస్ట్గా వస్తాడు అనమాట. బ్రేక్ ఓకే ఓకే నేను దిగాల అంటే నేను అక్కడ సంథింగ్ డెసర్టీగా చూసుకుంటాను. నేనైతే ఓకే మంచిగా ఓకే తుంతుం కాస్తున్నాను కదా. ఊరు వస్తున్నాడు అనమాట. ఎయిర్పోర్ట్లో పెట్టిద్దాం. ఎయిర్పోర్ట్కి అయితే తుంతుం సౌర్ అయితే అరైవ్ కావాలి, ఎందుకంటే తుంతుం సౌర్ మనం పట్టుకోవాలి కదా. తుంతుం సౌర్ రావట్లేదు. దమ్ముంటే పట్టుకోరు చూస్తుందా పట్టుకుంటే దూకేశాడు. కానీ మళ్ళా చేయలేదు కదా తుంతుం సౌరు. అందుకని నేనైతే రాంబాయ్ చూడండి ఒక డైలాగ్ వస్తా, దమ్ముంటే పట్టుకోరా శివవాత్, పట్టుకుంటే వదిలేస్తా. ఫ్రాంక్లిన్ గాన్ని దమ్ముంటే పట్టుకోరా తుంటుందా, పట్టుకుంటే వదిలేస్తా. ఫ్రాంక్లిన్ గాన్ని అమ్మ తుంతుం సౌరు వస్తాడు. ఫ్రాంక్లిన్ వల్ల అవుతుంది, ఎందుకంటే నువ్వు ఈ రోజు బతకాలి. ఎందుకంటే తుంతుం సౌరు ఊర్లో జనాలందరినీ అంటున్నాను. నేను అందరు తుంతుం అంటున్నాడు, కానీ ఊర్లో జనాలందరినీ ఆ తుంతుం సౌరు చంపేస్తుంది. మనం ఎలాగైనా ఈ రోజు అందరూ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. తుంతుం సౌరుని అంతం పట్టాలి, అంతే కదా వాళ్ళు. అంతే తగ్గేదలా తుంతుం సౌర్ నువ్వు నేను తెలుసుకున్నాం. వచ్చే మన కాడ మిసైల్ దొరికిందా? ఆర్పిఎం మిసైల్ దొరికింది. అయితే మనకైతే అక్కడ తుంతుం సౌర్ని అయితే చంపేయబోతున్నాం. మనమైతే ఆర్పిఎం మిసైల్ తక్కువ హాల్ ఉన్నది, ఇక్కడ ఎత్తకాలి ఫస్ట్ తుంతుం సౌర్. ఫస్ట్ అయితే నేనైతే మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నాను, రాహుల్కి. రాహుల్ కూడా ఫోన్ వెళ్ళట్లేదు. సోహిత్ కూడా వెళ్ళట్లేదు. సంజయ్ ఏంటంతా చనిపోయారా? ఓకే, ఇప్పుడు నేనేం చేయాలంటే ఇప్పుడు మేము ఏమి చేయలేము, ఎందుకంటే తుంతుం సౌర్ ఎక్కడో తుంతుం గెట్టిన మాయవాడు కాబట్టి. ఓ తుంతుం సౌర్ వచ్చాడు. తుంతుం సౌర్ అది చంపేయాలి, నన్నైతే చూడలేదు. తుంతుం నీ పడతాం రా ఈరోజు. ఇదే మనకు కావాలి. ఎంత కష్టపడి బాను వండు వాళ్ళు తుంతుం గానీ చంపేశారు. ఎంత మందిని చంపావురా నువ్వు? తుంటుంగా ఓకే బడ్డీతో గుద్దిసా బుద్ధి దంపారా కొద్ది విని మిసైల్ లేస్తాడు. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు హెల్త్ వేసుకుంటున్నాం 9129. అప్పుడు మనకి అన్లిమిటెడ్ హెల్త్ వస్తుంది. మనమైతే మీకైతే చాలా చీట్స్ అయితే చూపిస్తున్నాము. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్ పోతే మనకి ఏరోప్లేన్ ఉంటుంది. అంటే ఈ పెద్ద ఏరోప్లేన్ కి వెళ్ళి ఒకసారి ట్రై చేసి చేద్దాం. పెద్ద ఏరోప్లేన్ మన ఇంట్లో ఏసీ కూడా ఫిక్స్ చేయించాము కదా వలి. అవును, ఏసీ ఫిక్స్ చేయించాం. ఓకే, మేము ఏరోప్లేన్ లో వేరే ఊరి పోతున్నాం. వేరే ఊరంటే మనం బీచ్కి వెళ్ళాలి కదా, మర్చిపోయాం. మేమైతే వెళ్ళట్లేదు ఇప్పుడు, ఏరోప్లేన్ సంగతి మర్చిపోయాం, ఎందుకంటే మేము బీచ్కి వెళ్ళాలి కాబట్టి. వాడు చనిపోయాడు కదా.
ఇప్పుడు రాతి మనమైతే ఓకే పెట్టుకోవాలా. ఓకే రాత్రి అయితే ఇది ఇప్పుడు నేనైతే బీచ్కి వెళ్తున్నాను. రాత్రి అయితేమో భయం వేస్తుంది నాకైతే. రాత్రి అయితే అవుతుంది. ఇండియన్ బైక్లో మంచి అయితే కమ్ముకుంది. చూద్దాం. రాత్రి అయితే అవుతుంది. ఓకే నేనైతే బీచ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అయితే నేనైతే ఇప్పుడు బీచ్కి వెళ్ళబోతున్నాను. అంటే బీచ్కి వెళ్ళాలి కదా, బీచ్కి అయితే వెళ్ళాలి కాబట్టి మేమైతే బీచ్కి వెళ్ళాలి కాబట్టి మనమైతే ఇప్పుడు పడుతుందో లేదు తెలియదు అనమాట. కొంచెం మంచి కమ్ముకుంది కాబట్టి నేనైతే తొందరగా బీచ్కి వెళ్తాను. నేను వెళ్ళాలన్నమాట. పడియేది చాలా ఇబ్బంది పెట్టాము. ఎందుకంటే మేము చాలా స్పీడ్ లో వెళ్తున్నాం బీచ్కి. అప్పుడు మన కొట్లు వచ్చాడు అప్పుకుంటున్నాను. ఓకే మేమైతే చాలా దూరం అనుకుంటారంటే ఇప్పుడు మేమైతే బీచ్కి వచ్చేసాం. ఓకే మేము ఆగండి. బీచ్కి అయితే వచ్చేసాం. ఓకే నేనైతే దిగుతున్నాను. ఇప్పుడు మనము బోర్డు చేసుకోవచ్చు సార్. ఓకే నేనైతే బీచ్కి వచ్చేసాను. రాత్రి అవుతుందేమో చూద్దాం. టైం ఎంత? వర్షం పడుతుంది. ఎలా ఇప్పుడు మనమైతే వర్షం పడుతుంది. ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్ళాల్సింది. పిడుగులు కూడా పడుతున్నాయి. తొందరగా నేనైతే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని నేనైతే ఫస్ట్ ఏం చేస్తానంటే రాత్రి కూడా అవ్వబోతుంది. అందుకని నేనైతే ఫస్ట్ రాత్రి కూడా అవ్వబోతుంది. రాత్రి అవుతుంది అనమాట ఇప్పుడైతే. సరే రాత్రి అయితే అయిపోయింది. నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళబోతున్నాను. ఓకే నేనైతే నా బండిని అయితే ఎక్కుతున్నాను. ఎందుకంటే రాత్రి అవుతుంది కదా, మళ్ళీ ఏమన్నా మాన్స్టర్స్ ఉంటాయి. ఓకే నేనైతే వెళ్తున్నాను. ఓకే నేనైతే ఇప్పుడు ఎలా వచ్చేది ఇక్కడికి? టుంగ్ సార్ నన్ను అయితే చూడలేదు. ఫాస్ట్గా నేను నా బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే టుంగ్ సార్ నన్ను చూస్తే పెద్ద గొడవ అవుతుంది. అందుకని నేనైతే ఫస్ట్ టుంగ్ సార్ని వేసేస్తాను. మళ్ళా వస్తున్నాను. బలి మన మీద చంపాను కదా, బలి ఎలా వచ్చింది? మనమైతే తొందరగా మన ఇంటికి వెళ్ళాలి. మనం చంపేయబోతుంది. మనమైతే ఓకే తప్పించుకున్నాం. సబ్బు నుంచి అయితే తప్పించుకున్నాం. ఇప్పుడు మనమైతే ఫోన్ చేద్దాం ఒకసారి. ఈ మాన్స్టర్ మళ్ళీ మాన్స్టర్ ఏంటిది నీకు తెలుసా? ఇది ఏం మాస్టర్ అనుకుంటున్నాను. ఎముకల బాబాయ్ మాస్టర్. అవును మొత్తం ఎముకలు ఉంటుంది. అదేదో డాన్స్ మేమైనా తప్ప అది చాలా డేంజర్. అది మా మనుషులని ఏమన్నా అది ఇప్పుడు మంచి మూడ్ లో ఉంది. ఓకే మనం దాన్ని గెలుచుకోకుండా వెళ్ళాం. ఎందుకంటే అది చంపేస్తుంది అన్నమాట. ఓకే మనమైతే ఆర్మీ బేస్ చూపిస్తాను. మేమైతే ఆర్మీ బేస్ అయితే చూపిస్తాం మీకైతే ఈరోజు. ఓకే ఆర్మీ బేస్ అయితే చూపిస్తున్నాం. ఇదే మా ఆర్మీ బేస్. ఓకే తెచ్చుకుంది. ఆర్మీ సోల్జర్స్ అయితే ఉంటారు. ఆర్మీ సోల్జర్స్ మనమైతే కాలుస్తారు. ఆర్మీ సోల్జర్స్ మనమైతే కాలుస్తారు. ఎందుకు కలుస్తున్నారు అర్థం కావట్లేదు. మనమేం హాని చేయకూడదు. ఇండియన్ సోల్జర్స్ నేను సోల్జర్స్ మేమే ఏదో ఆర్మీ కారు తీసుకున్నాం. తొందర దిగాలి. కార్ నుంచి దిగి తొందరగా ఈ బండి దగ్గరికి వెళ్ళాలి. తొందరగా ఈ కార్ ఎక్కి వెళ్ళిపోతాను నేనైతే.
తొందరగా కార్ ఎక్కాలి ఇప్పుడు ఎలాగైనా. ఓకే నేను కార్ అయితే ఎక్కేసాను. తొందరగా ఈ కార్ని అయితే తీసుకెళ్తున్నాను. పారిపోయి తొందరగా ఆర్మీ చంపేస్తున్నారు. ఆర్మీ వాళ్ళకి కూడా తుంతులు కట్టినట్టున్నాడు. ఎందుకంటే అది తుంతులుగా ఇస్తే అందరినీ ఆర్మీ తుంతులు హీరో తుంతులు సౌడు తొందరగా ఎలాగో అనుకుంటాడు. తుంతులు సౌడు ఊరు అందరినీ చంపేస్తున్నాడు. నేను మెల్లగా నా ఊరు నాశనం అయిపోతాను. అందుకని నేనైతే తొందరగా వెళ్ళిపోతున్నాను. అందరూ ఇళ్ళలో ఉంటున్నాను. తొందరగా వెళ్ళిపోతున్నాను. అంటే మా ఇంటికి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను. సారీ ఆంటీ నేను ఇంటికి వెళ్ళాలంటే నీకు కూడా ఉండు చూసుకోలేదంటే త్వరగా వెళ్ళాలంటే బుద్ధితో నేను తొందరగా వెళ్ళాలి. తొందరగా దిగుతాను. ఓకే నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను. ఓకే గైస్ పార్ట్ 2 అయితే మీకు పెడతాను. తుంగ్ సౌని ఎలా చంపాలో అర్థం కావట్లేదు.